ఏడాదికి 15,000 కోట్ల ఆదాయం పెంచామన్నారు కేసీఆర్. నెలకు 6,000 కోట్ల అప్పులు కట్టాల్సి వస్తుందని అంటున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వారిద్దరి మధ్య మాటకు మాట చూద్దాం. మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. తెలివి తక్కువ పనితోని, అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగుండే, ఎంత బాగా పోతా ఉండే, మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెంచినాం. అనేక రివ్యూ మీటింగులు చేసినాం. ఎంత బాగా తీసుకొని పోయినాం, తెలంగాణను ఎట్లా తయారు చేసినాం. 21 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టిన. నాగార్జున సాగర్ అనే స్టేషన్ చాలా కట్టింది. అయినా కూడా 64 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం 64,000 కోట్ల అప్పు ఉంటే, మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలుకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది? గత కాంగ్రెస్ 2000 కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 2 జూన్ 2014 నాడు సంవత్సరానికి 6,000 కట్టేది. ఇలా నెలకు 6,000 కట్టాల్సి వస్తూ ఉంది. ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు?